పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు 11వ అధ్యాయంలో 31వ వచనంలో ఒక మాట చెప్తా ఉంటారు. అక్కడ సందర్భం ఏంటంటే, ఆయన ప్రభువు బల్లని సమీపించినప్పుడు మనం ఎంత పవిత్రంగా ఉండాలో దానిని గురించి ఆయన మాట్లాడుతూ 31వ వచనంలో ఆయన ఏమంటారంటే, మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకుండా పోదుము అని ఉంటుంది. అంటే మనలను మనమే విమర్శించుకోవాలి. అప్పుడు అలా విమర్శ చేసుకున్నప్పుడు మనం తీర్పు పొందము అని ఉంటుంది. ఆ తర్వాత వచనం కూడా ఆఖరిలో చెప్పుకుందాం. ఇప్పుడు మాత్రం ఇదేంటంటే, మనలను మనం విమర్శించుకోవడం అంటే అది ఆత్మ పరిశీలన. ఆత్మ పరిశీలన అంటే మనము తప్పు చేశామా లేదా, మనము ఏం చేస్తున్నాం, మన హృదయాలు దేవుని ఎదుట సమ్మతి పరచబడి ఉంటున్నాయా లేదా, ఇది మనం ఆలోచించుకోవాలి. అది ఆత్మ పరిశీలన. దీని గురించి కూడా కీర్తన 139లో దావీదు మహారాజు గారు అంటారు, దేవా నీవు పరిశోధించి నా హృదయాన్ని పరిశీలించి తెలుసుకో అంటారు. అంటే ఆయన ఎంతో ధీమాగా, నా హృదయములో దాగి ఉన్న పాపము ఏదీ లేదు, నేను అన్నిటి నుంచి విడుదల పొందాను, నువ్వు నన్ను క్షమించావు. ఈ నేపథ్యంలో, ఈ బ్యాక్గ్రౌండ్లో ఆయన నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకో అని ఎంతో ధీమాగా ఆయన చెప్తా ఉంటారు. అంటే ఆయన అప్పటికే ఆత్మ పరిశీలన చేసుకుని తను చేసిన దానికి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆయన తనను తాను పరిశీలించుకున్న తర్వాత దేవుడికి తనను తాను అప్పగించుకున్నాడు. నన్ను నువ్వు కూడా పరిశోధించయ్యా, నేను ఎలా ఉన్నానో నువ్వు చెప్పు. అంటే నీ దగ్గర నేను నా హృదయము సమ్మతి పరచబడాలి. అంటే దేవుడు ఏదైతే మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడో అది మనలో ఉందో లేదో ఫస్ట్ మనం ఆ సెల్ఫ్ చెక్ అనమాట, ఆత్మ పరిశీలన మనము చేసుకుంటే గనక ఆ విధంగా మనం కూడా చెప్పగలుగుతాము. అదే మనకి కొరింథీయులకు రాస్తూ పౌలు గారు కూడా 2వ పత్రికలో అంటా ఉంటారు. ఏమని అంటారంటే ఆయన, మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి, మీలో ఎంత విశ్వాసం ఉందో మీరు పరీక్షించుకోండి అంటారు. అంటే మీలో అసలు విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని ఆయన ఆ కొరింథీ సంఘంతో చెప్తా ఉంటారు. విలాప వాక్యాల్లో 3వ అధ్యాయము 40వ వచనంలో కూడా రండి మనము దేవుని తట్టు తిరుగుదాము అని ఉంటుంది. అంటే మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత దేవుని తట్టు తిరుగుదాము. దేవుని తట్టు తిరిగినప్పుడు మనము శుద్ధులుగా ఉండాలి. ఆయన ఎస్ అని చెప్పాలి. అంటే నువ్వు శుద్ధీకరించబడ్డావు, నీలో ఏ పాపము లేదు అని ఆయన చెప్పగలిగేటట్లు మనలో ఉన్న దాగి ఉన్న పాపము కానీ, అణుచుకున్న అహంకారము కానీ, అంటే దేనినైనా సరే నిన్నటి దినాన్ని చెప్పుకున్నట్లు మనం అతిక్రమాలని విడిచిపెట్టి నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోవాలి. నిన్నటి దినాన్ని మనం చర్చించుకున్న త్రిత్వము ఆదివారం నేపథ్యంలో చర్చించుకున్న విధముగా మనం విడిచిపెట్టేస్తే ఆ గర్వము కానీ, అహంకారము కానీ, అపరిశుద్ధత కానీ, దేవునికి నచ్చని విధానాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటారు. వాటిని విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ పరిశీలన పూర్తవుతుంది. తర్వాత 32వ వచనంలో ఏమని ఉంటుందంటే, ముందేమో మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పు పొందము అని ఉంటుంది. తర్వాత మనము తీర్పులోనికి వచ్చినట్లయితే మనకి శిక్షావిధి కలగకుండా దేవుడు మనల్ని శిక్షిస్తాడు. అన్యులతో పాటు శిక్షావిధి కలగకుండా. ఇది కొంచెం కష్టం అర్థం చేసుకోవడం. ఎందుకంటే అక్కడ ఏముంటుందంటే, మనము తీర్పులోకి రాకూడదంటే ఫస్ట్ మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుని పరిశుద్ధంగా దేవుని ముందు మనం సమ్మతి పరచబడాలి. అవును, మన హృదయం చెప్పాలి మనం పర్ఫెక్ట్గా ఉన్నామని. మనం సెల్ఫ్ చెక్ చేసుకుని దేవునికి అప్పగించుకుంటాం. ఒకవేళ మనము తీర్పులోనికి వచ్చినట్లయితే, అంటే దేవుని చేత మనము జడ్జి చేయబడుతున్నాము, నువ్వు తప్పు చేశావు అని దేవుడు మనల్ని జడ్జి చేసే పరిస్థితి కానీ మన జీవితాల్లో వస్తే అన్యులతో పాటు మనకు శిక్ష కలగకుండా దేవుడే మనల్ని శిక్షిస్తాడు. అంటే అన్యులకు ఉండే శిక్షావిధి వేరు, మనకున్నటువంటి గద్దింపు వేరు. అందుకనే మనది ఆత్మ పరిశీలన చేసుకుంటే మనము క్రమశిక్షణలోకి నడిపించబడతాము. అన్యులకైతే అది తీర్పు. అన్యులు దేవుని తెలుసుకోరు, తెలుసుకున్నా సరే వారు నిరాకరిస్తారు. కాబట్టి వారు తీర్పులోనికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకిక జీవ పునరుద్ధానం ఉండదు, వారికి ఉండేది తీర్పు పునరుద్ధానమే. వారు మనలాగా మరణము చూడకుండా జీవంలోనికి దాటిపోరు. వారు డైరెక్ట్గా జడ్జిమెంట్లోకి, అంటే దేవుడు వాళ్ళని శిక్షించే నిత్య తీర్పులోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ యొక్క తీర్పు పునరుద్ధానానికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి తీర్పు పునరుద్ధానానికి మనం వెళ్లకుండా, అన్యులతో పాటు మనకి శిక్షావిధి కలగకుండా దేవుడు మనల్ని
గద్దించి శిక్షిస్తాడు. అంటే మనం ఆత్మ పరిశీలన చేసుకోకుండా దేవుని దగ్గర నిలబడ్డప్పుడు, అంటే ఈ లోకంలోనే మనం అంతా బాగానే ఉన్నాము, ఏం పర్వాలేదు, నేను దేవుని విధానంలో ఉన్నామని మనము ఆత్మ పరిశీలన చేసుకోకుండా, మనల్ని మనం సరిగ్గా చెక్ చేసుకోకుండా మనం మామూలుగా మన జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నా బిడ్డలు, నా నామములోనికి బాప్తిస్మం ఇవ్వబడిన బిడ్డలు, నా విధానాల్ని అనుసరిస్తున్న బిడ్డలు, వారంతా కూడా తప్పు లేకుండా నడుస్తున్నామన్న భ్రమలో ఉన్నారు కాబట్టి నేను వారిని గద్దిస్తాను, నేను వారిని శిక్షిస్తాను. అందుకనే ప్రభువు తాను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించును అని మనకి చెప్పబడతా ఉంటది. మనకి హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది, ప్రభువు తన్ను ప్రేమించి వారిని గద్దించి శిక్షించును. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాము, ఆత్మ పరిశీలన చేసుకోకుండా అంతా బాగానే ఉందన్న భ్రమలో ఉన్నాము. కానీ ఆ భ్రమ అది భ్రమే, అది నిజము కాదు అని దేవుడు మనకి తెలపాలంటే మనల్ని గద్దిస్తాడు, మనల్ని శిక్షిస్తాడు. అందుకని చాలా మంది అందరూ నాకంటే చాలా బాగున్నారు, నేను ఎంతో మంచిగా ఉన్నాను, కానీ దేవుడు నన్నెందుకు ఇలా శిక్షిస్తున్నాడు అని అంటూ ఉంటారు. కానీ కాదు, మనము దేవుని యొక్క కొలమానం ప్రకారము, యార్డ్ స్టిక్ అన్నమాట, ఆయన విధానాలకి మనము సరిగ్గా సరిపోకపోతే మనల్ని ఆయన గద్దిస్తారు, ఆయన శిక్షిస్తారు. ఆ శిక్ష ఒక గుర్తు దేనికంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఎందుకంటే మనము అన్యులలాగా వాళ్ళల్లో లాగా శిక్షావిధి కలగకూడదు, మనం పూర్తి శిక్షకు అప్పజెప్పబడకూడదు. మనం ఈ లోకంలో జీవించినప్పుడే మనల్ని దేవుడు గద్దించి శిక్షిస్తే మనము అప్పుడు ఆయన విధానాలకి సరిగ్గా దగ్గర అవుతాం. అది ఆయన కోరుకున్నటువంటి విధానం. అందుకని 51వ పశ్చాత్తాప కీర్తనలో దావీదు గారు, దేవా నా యందు శుద్ధ హృదయము కలిగజేయము అంటారు. పశ్చాత్తాపం అంటే కేవలము ఒక ఏడుపు ఏడిచి ఊరుకోవటం కాదు, మనమేంటో, మనము చేసిన పని ఏంటో, దాని వలన దేవుడు మనకి ఎంత దూరం అయ్యాడు, ఇవన్నీ మనం తెలుసుకుంటే ఇదే ఆత్మ పరిశీలన. ఇంతగా మనల్ని మనం పరిశీలించుకోవడానికి సిద్ధపడాలి. ముందు అయిపోయింది, దేవా ఇంకెప్పుడు ఈ పని చేయను, అది కాదు ఆయన కోరుకున్నది. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో మనం అర్థం చేసుకుంటే అంత లోతుగా మన యొక్క పాపాలకి పశ్చాత్తాపం పొందినప్పుడు ఇక ఎన్నటెన్నటికీ ఆ పాపం వైపు తిరగకుండా మనల్ని మనము ఆత్మ పరిశీలనకి గురి చేసుకుంటూ, నేను దేవుని విధానాలకి సరిగ్గానే ఉన్నానా, ఆయన త్రాసులో నేను సరిగ్గానే తూగుతానా, ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మనలో శుద్ధ హృదయం ఉందో లేదో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు మనతో మాట్లాడుతూ మనల్ని సరిచేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉంటారు. ఆ పశ్చాత్తాపం తర్వాత మనము పాపము చేశామని మనకి తెలిసి దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, అప్పుడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడినట్లు, మనము మన పాపాలను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు అని ఉంటది. నమ్మదగిన నీతిమంతుడైన దేవుడు తన కుమారుని రక్తముతో మనల్ని కడిగి శుద్ధీకరించి మనతో పాటు అన్యోన్య సహవాసము చేస్తూ మనల్ని నడిపించే గొప్ప దేవుడు. కాబట్టి మనము ఆత్మ పరిశీలన చేసుకుంటే, అంటే మనల్ని మనం విమర్శించుకుంటే మనము తీర్పులోకి రాము. అన్యులకైతే తీర్పు, మనకైతే క్రమశిక్షణ. తీర్పు అంటే ఏకంగా శిక్షే, ఇక దానికి ఆల్టర్నేటివ్ లేదు. మనమైతే దేవుని నమ్మాము, ఆయన మార్గంలో నడుస్తున్నాము, ఆయన నామములో బాప్తిసం పొందాము కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి తన కుమారులుగా తన ఆత్మచేత నడిపించబడే తన సొంత జనాంగంగా భావించి మనల్ని గద్దించి శిక్షిస్తాడు. కాబట్టి ఆ శిక్ష మన మంచి కొరకే అని మనము భావించి అప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన పాపాలకి ప్రాయశ్చిత్తం పొందితే ఆయన నిజంగా నమ్మదగిన వాడు. మనము ఆయనకి నమ్మకంగా ఉండము, కానీ నమ్మదగిన దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన మనల్ని క్షమిస్తాడు. మనము ఆయన యొక్క కొలతకి, ఆయన యొక్క కొలమానానికి సరిపోయేటట్లు మనల్ని నడిపిస్తాడు. ఇదంతా కూడా ఆ అధ్యాయముల ఆఖరి భాగం అంతా కూడా ప్రభు బలలో ఎవ్వరు కూడా అనాలోచితంగా, నిర్లక్ష్యంగా, భయభక్తులు లేకుండా, తమను తాము శుద్ధీకరించుకోకుండా ఆ ప్రభు బలలో పార్టిసిపేట్ చేయకూడదని చెప్తూ, మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, అప్పుడు తీర్పులోకి రారు అని చెప్తారు. కాబట్టి మనందరం కూడా ఆ ఆత్మ పరిశీలన చేసుకొని తీర్పులోకి వెళ్లకుండా దేవుని యొక్క మెల్లనైన స్వరం మన హృదయంలో మాట్లాడుతూ, మనల్ని సరిచేస్తూ, మనల్ని గద్దిస్తూ, శిక్షిస్తూ ఉన్నప్పుడు దానికి తల వంచి, నిజమే దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి
ఆయన విధానాలలో నన్ను నడిపించడానికి నన్ను గద్దించి శిక్షిస్తున్నాడు అని మనము ఆ యొక్క తీర్పుని ఆ యొక్క శిక్షను తిరస్కరించకుండా ఆ క్రమశిక్షణకు మనము గనక లోనయ్యి ఆయనకి మనల్ని మనం అప్పజెప్పుకుంటే మనము ఖచ్చితంగా తీర్పులోనికి వెళ్లకుండా మరణము నుంచి జీవములోనికి మనము దాటిపోతాము. ఆ విధముగా మనం అందరం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని మేము విమర్శించుకోవాలి తండ్రి. ఆత్మ పరిశీలన చేసుకుంటూ నేను యేసుక్రీస్తు విధానాలకి సరిగ్గా నేను సరితూగుతున్నానా లేదా అని మమ్మల్ని మేము విమర్శించుకుంటూ నీకు దగ్గరగా ఉండటానికి ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి క్షణము మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ ప్రవ్వా, ఒకవేళ నీ విధానాలకి సరిపోకపోతే నువ్వు మమ్మల్ని క్రమశిక్షణతో గద్దించి శిక్షిస్తావు కాబట్టి నిజంగా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావని సంతోషపడుతూ మేము నీ విధానాలకి సరితూగేటట్లు మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క పాదాల దగ్గర సమర్పించుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.